జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన పాపాంకుశ ఏకాదశి లేదా పాశాంకుశ ఏకాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, ఈ ఏకాదశికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో పరిశీలిద్దాం. ఆశ్వీజ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని పాశాంకుశ ఏకాదశి లేదా పాపాంకుశ ఏకాదశి అనే పేర్లతో పిలుస్తారు. దానికి కారణం ఏంటంటే, ఈ ఏకాదశి సందర్భంగా ఎవరైతే విష్ణువుని పూజిస్తారో, ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళకి విష్ణు శక్తి ఒక అంకుశంలాగా రక్షిస్తూ ఉంటుంది. వాళ్ళకి సంవత్సరం మొత్తం అపమృత్యు దోషాలు లేకుండా విష్ణు శక్తి కాపాడుతుంది. అందుకే దీన్ని పాపాంకుశ ఏకాదశి, పాశాంకుశ ఏకాదశి అనే పేర్లతో పిలుస్తారు. అలాగే మనం తెలిసి కానీ తెలియక కానీ చేసిన పూర్వజన్మ పాపాలన్నీ పోగొట్టే శక్తి కూడా ఈ ఏకాదశి తిథికి ఉంది. ఈ ఏకాదశికి ఉన్నటువంటి పౌరాణిక గాథను మనం పరిశీలించినట్లయితే, ఒకానొక సమయంలో అరణ్యంలో సంచరించేటటువంటి క్రోధనుడు అనే పేరు కలిగిన వేటగాడు తన జీవిత చరమాంక దశలో ఉన్నప్పుడు తను చేసినటువంటి తప్పులకు, పాపాలకు బాధపడుతున్న తరుణంలో అంగీరస మహర్షి వచ్చి ఆశ్వీజ శుక్ల ఏకాదశి నాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించమని క్రోధనుడికి చెప్తాడు. అంగీరస మహర్షి సలహా మేరకు క్రోధనుడు ఈ ఆశ్వీజ శుక్ల ఏకాదశి నాడు ఏకాదశి వ్రతం చేయటం, ఆ రోజంతా ఉపవాసం ఉండటం, మర్నాడు ద్వాదశి రోజు మనస్సులో విష్ణువుని స్మరించుకోవటం, తన దగ్గర ఉన్నదే ఎవరికైనా దానంగా ఇవ్వటం చేశాడు. అలా చేయటం వల్ల క్రోధనుడికి ఈ జన్మలో జన్మాంతరాల్లో ఉన్నటువంటి పాపాలన్నీ తొలగిపోయాయని, అంత్యకాలంలో విష్ణు దర్శనం కలిగిందని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి జన్మాంతర పాపాలన్నీ పోగొట్టే శక్తి ఈ పాపాంకుశ ఏకాదశికి ఉంది. అందుకే ఈ ఏకాదశి సందర్భంగా అందరూ కూడా విష్ణు పూజ చెయ్యాలి, ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండే ముందు దోసిలిలో పుష్పాలు తీసుకొని మీ గృహంలో లక్ష్మీనారాయణుల చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించి ఏకాదశ్యాం నిరాహారో భూత్వాహం అపరేహని భోక్ష్యామి పుండరీకాక్ష శరణం మే భవాచ్యుత అనే శ్లోకం చెప్పి ఆ పుష్పాంజలి లక్ష్మీనారాయణుల చిత్రపటం దగ్గర సమర్పించాలి. అలాగే ఈ రోజంతా ఉపవాసం ఉండేవాళ్ళు విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ, విష్ణు పంజర స్తోత్రాన్ని కానీ చదివినా విన్నా అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ పాపాంకుశ ఏకాదశి సందర్భంగా ఓం పద్మనాభాయ నమః అనే నామాన్ని వీలైనన్ని సార్లు పఠించినా కూడా శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. విష్ణు సంబంధమైన ఆలయంలో ఈరోజు చేసే సమ్మార్జన ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. దేవాలయం దగ్గర చీపురుతో చిమ్మటం, శుభ్రం చేయటం, ఆలయం ముందు ముగ్గులు వేయటం, ఆలయంలో మెట్ల పూజ చేయటం, ఆలయంలో భక్తులకు ప్రసాద వితరణ చేయటం, ఆలయంలో వృక్షాలకు నీళ్లు పోయటం, ఇలా దేవాలయంలో సేవ చేయటం ద్వారా, సమ్మార్జన చేయటం ద్వారా పాపాంకుశ ఏకాదశి సందర్భంగా విష్ణు కృపకు ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. ఈ విధి విధానాలు పాటించండి. విష్ణుమూర్తి అనుగ్రహం ద్వారా జన్మాంతర పాపాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన గోవత్స ద్వాదశి శనిత్రయోదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విశ్వనాథాయ నమః శివాయ. కేదారనాథాయ నమః శివాయ. ఈ భవ్యమైన దేవీ భాగవతం పారాయణగా చేస్తూ అనేక మంత్రశక్తులతో కూడినటువంటి ఈ దేవీ భాగవతం ఘట్టముల ద్వారా వివిధ ఉపాసనా ఫలాలను మనం పొందాలని వ్యాసదేవుడు ఈ మహాగ్రంథాన్ని మనకి అనుగ్రహించాడు. అయితే దేవీ భాగవతం అనే పేరు మనకు ప్రసిద్ధి, గ్రంథం కూడా ప్రసిద్ధిగా చాలామంది చదువుతూ ఉన్నారు. అయితే భాగవతం అనే పేరుతో మరో గ్రంథం కూడా మనకున్నది, కృష్ణ చరిత్రని చెప్పే శ్రీమద్ భాగవతం. అష్టాదశ పురాణాల్లో భాగవతం అనే పేరుతో ఉన్నది ఒక్కటే నిజానికి. అందుకు ఆ భాగవతం ఏది, కృష్ణ భాగవతమా దేవీ భాగవతమా అనే దాని మీద చాలా మీమాంస చేశారు పెద్దలు ఎందరెందరో. చాలామంది కృష్ణ భాగవతమే అని అంగీకరిస్తే మరి దేవీ భాగవతం అక్కడ చేరదు.
కానీ కొంచెం గట్టిగా ఆలోచిస్తే కృష్ణ భాగవతానికి ప్రారంభంలో వ్యాసదేవుడు అష్టాదశ పురాణాలు రచించి ఏదో అసంతృప్తితో ఉంటూ ఇంకా ఏదో రాయాలి అనుకున్నప్పుడు నారదుని ఉపదేశంతో భాగవతం రచించాడు అని మనకు అవతారికలో కనబడుతుంది. అంటే అప్పటికే అష్టాదశ పురాణాల రచన అయిపోయింది. ఆ తర్వాత ఇది జరిగినది అంటే అష్టాదశ పురాణాల్లో భాగవతం అంటే దేవీ భాగవతమే అని దీన్ని బట్టి మనం ప్రమాణం తీసుకోవచ్చు. అటు తర్వాత రచింపబడింది భాగవతం. ఇది ఒక అంశం. అయితే భాగవతం అని దేవీ భాగవతాన్ని ఎందుకన్నారు, కృష్ణ భాగవతాన్ని కూడా భాగవతం ఎందుకన్నారు? ఇక్కడ భాగవతం అనే పేరే దేవీ భాగవతానికి కూడా ఉన్నది. మనం దేవీ చరిత్రను తెలుసుకోవడం కోసం దేవీ భాగవతం అంటున్నాం. చిత్రం ఏంటంటే ఆవిడికి భగవతి అని పేరుంది గనక, భగవాన్ అంటే పరమేశ్వరుడు, భగవతి అంటే అమ్మవారు. అందుకు భగవతి జ్ఞానినామపి చైతాంసి దేవి భగవతీ హిసా అంటున్నాం. భగవతి అని అమ్మవారికి. అందుకే భగవతి అయినటువంటి తల్లి గురించి చెప్పే గ్రంథం గనక భాగవతం, ఆవిడ దేవి గనక దేవీ భాగవతం. ఇది ప్రస్తావన. అందుకే దేవీ భాగవతం అష్టాదశ పురాణాల్లో ఒకటిగానే మనం భావన చేయాలి. అయితే చిత్రం ఏంటంటే దేవీ భాగవతంగా ఇప్పుడు ప్రసిద్ధి చెందిన కాను గ్రంథం ఉన్నది. ఇది కాకుండా దేవీ భాగవతం మరో గ్రంథం కూడా లభిస్తున్నది. అది అంత ప్రసిద్ధిలో మన వారికి తెలియదు. అంటే మన వాళ్ళకంటే దక్షిణాపథంలో అంత ప్రసిద్ధి లేదు. ఉత్తరాదిలో కూడా ఆ గ్రంథమే ప్రసిద్ధిగా ఉందని చెప్పలేం. కానీ దేవీ భాగవతం వ్యాసకృతమైన మరో గ్రంథం కూడా కనిపిస్తున్నది. 2 దేవీ భాగవతాలు కనబడుతున్నాయి. అయితే ఇందులో ఏది ప్రమాణం అంటే గట్టిగా పరిశీలిస్తే 2 ప్రమాణమని మళ్ళీ అనిపిస్తున్నది. ముఖ్యంగా శాక్తేయానికి సంబంధించినటువంటి దశ విద్యా తంత్రము అంటే దశ మహావిద్యలని చెప్పబడే తంత్రము కానీ, ఇంకా అనేక శక్తిపీఠాల రహస్యాలు కానీ ఆ ప్రాచీనంగా ఉన్నటువంటి దేవీ భాగవతంలో లభిస్తున్నాయి. అలాగే గంగాదేవి యొక్క భవ్య చరిత్ర, గంగా సహస్రనామ స్తోత్రం ఇత్యాదులన్నీ అందులో చాలా విశేషంగా ఉన్నాయి. దానికి ఇప్పుడు ప్రసిద్ధిలో ఉన్న దేవీ భాగవతంలో గంగా చరిత్రకి కించిత్ భేదాలు ఉన్నాయి. పైగా మనకి శక్తి అనగానే శివుని యొక్క పత్ని అయిన గౌరీదేవి స్ఫురిస్తూ ఉంటుంది సాధారణంగా. దానికి కారణం కూడా ఆ రహస్య దేవీ భాగవత గ్రంథంలో ఉన్నది. దీనిలో విశేషములు ఏమిటి పరిశీలిస్తే అప్పుడు ఒక అవగాహన వచ్చినది. ఏంటంటే అష్టాదశ మహాపురాణములే కాకుండా ఉపపురాణములను కూడా వ్యాసుల వారు రచించారు. ఉపపురాణాల్లో ఒక దేవీ భాగవతం దేవీ పురాణం అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. అంటే ఇందాక మనం ప్రస్తావించిన 2 భాగవతాల్లో ఒకటికి ఉపపురాణంలో స్థానం, ఇంకోటి దానికి మహాపురాణంలో స్థానం ఉన్నది. ఇప్పుడు ఏది ప్రమాణం అంటే 2 మనకు ప్రమాణమే. మహాపురాణము ఉపపురాణం కూడా ప్రమాణమే. అయితే ఇందులో ఏది ఉపపురాణం ఏది మహాపురాణం కూడా మనం విభజన చేయలేము. రెండిటికి ప్రారంభ దశ నుంచి విశేషంగా మహాపురాణం మహాభాగవతం అనే మాట కనబడుతున్నది. మొత్తానికి 2 వ్యాసప్రోక్తములు 2 వైదిక పురాణ సంప్రదాయాల్ని అనుసరిస్తూ వెళ్ళినవే గనక ఈ 2 ప్రమాణాలు మనం స్వీకరించుకుంటున్నాం. అయితే భాగవతం అని దేన్ని అనాలి, అదొక పెద్ద లక్షణం ఉన్నది. ఊరికనే భగవత్ సంబంధమైన కథలు భాగవతం అని నిర్వచనం ఇచ్చేస్తే ఏది భగవత్ కథ కాదు. మరి దీనికి ఎందుకు భాగవతం అంటే మత్స్యపురాణంలో వ్యాసుడు భాగవతం అని దేన్ని చెప్పాలో ఒక చక్కటి శ్లోకంలో చెప్తున్నారు. యత్రాధికృత్య గాయత్రీం వర్ణ్యతే ధర్మ విస్తరః వృత్రాసుర వధోపేతం తద్భాగవతం ఇష్యతే. ఇది నిర్వచనం చెప్పారు. భాగవతం అని దేన్ని అనాలంటే ఎక్కడ గాయత్రీదేవిని అధికృత్య అంటే దానిని అధిష్టానముగా చేసుకుంటూ, అంటే గాయత్రీ మంత్రాన్ని ప్రధానంగా తీసుకుని వర్ణ్యతే ధర్మ విస్తరః ధర్మములను చాలా విస్తారంగా వర్ణించుతూ, అంటే మొదటి అంశం ఏంటి, గాయత్రీ మంత్ర పరమార్థం చెప్పాలి. రెండవది ధర్మములను విస్తారంగా చెప్పాలి. మూడవది ఆ గ్రంథంలో వృత్రాసుర సంహార గాథ చెప్పబడాలి. ఈ 3 ఉంటే దాని భాగవతం అన్నమాట. చిత్రం ఏంటంటే ఈ 3 అంశములు కృష్ణ భాగవతానికి కూడా ఉన్నాయి. అందుకే దానికి భాగవతం పేరు పెట్టారు. జన్మాద్యస్య యతోన్వయాదిరత ఇతరతశ్చార్థేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మహృదాయ ఆది కవయే ముహ్యంతి యత్సూరయః తేజో వారిమృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్త కుహకం సత్యం పరం ధీమహి అని ప్రారంభమవుతుంది కృష్ణ భాగవతం. అక్కడ కూడా ధీమహి అని మొదలవుతూ గాయత్రి మంత్రతత్వం జన్మాద్యస్య యతః అనే దానిలో సవితు అనే మంత్రంతో ప్రారంభిస్తూ గాయత్రి మంత్రతత్వం అంతా చెప్పబడుతుంది అక్కడ. అందుకు ఆ భాగవతానికి కూడా గాయత్రి మంత్రమే అధికృత్య. రెండవది వర్ణ్యతే ధర్మ విస్తరః భాగవతం నిండా ధర్మాలు ఎన్నో చెప్పారు. మూడవది వృత్రాసుర వధ. వృత్రాసుర వధ కృష్ణ భాగవతంలో చాలా అద్భుతంగా వర్ణించారు. చిత్రం ఏంటంటే ఈ 3 అంశములు దేవి భాగవతంలో కూడా ఉన్నాయి. గాయత్రి మంత్ర పరమార్థము, ధర్మముల యొక్క విస్తారము, వృత్రాసుర వధ, ఈ 3 దేవి భాగవతంలో కూడా చెప్పారు. అందుకే రెండిటికి భాగవతం ఎందుకు అన్నారో ఇప్పుడు మనకు స్పష్టమైపోయి ఉంటుంది. అయితే ఇందాక చెప్పిన 2 గ్రంథముల్లో కూడా ఈ భాగవతాంశములు మనకి కనబడుతూ ఉన్నాయి.
ఇప్పుడు ఆ 2 గ్రంథముల సారాంశంగా మనం ఇక్కడ తీసుకుంటూ చెప్పబోయే దేవి భాగవతంలో ఏ ఏ అంశములు ప్రస్తావన చేసుకుంటామనేది ఒక ప్రణాళికగా, విషయసూచికగా మొదటి రోజు అనుకుందాం, ఒక అవతారికగా. ఇలా అనుకుంటే అలా నడుపమ్మ అని అమ్మని ప్రార్థించవచ్చు. ఈ దేవి భాగవతం ఎత్ర అధికృత్య గాయత్రి అన్నారు, అంటే గాయత్రి యొక్క తత్వమే చెప్పబడుతున్నది. నిజానికి మనకి ఏ దేవత గురించి చెప్పాలంటే ఒకే గ్రంథం ప్రమాణం, ఇన్ని గ్రంథాలు కావు, ఒక్క గ్రంథమే ప్రమాణం. ఆ గ్రంథం పేరు వేదం. వేదం ఏది చెప్తుందో అదే ధర్మం, వేదం ఏది దేవతని చెప్తుందో అదే దేవత. వేదం చెప్పనిది దేవత కాదు, వేదం చెప్పనిది ధర్మం కాదు. అందుకే వేద దేవ శబ్దముల యొక్క అనుబంధమే మనం చూడవచ్చు. అందుకే వేదమంత్ర ప్రతిపాద్యమైన వారిని దేవతలు అంటారు అని వేదంలోనే మనకు నిర్వచనం కనబడుతుంది. మంత్రవాచ్యార్థ దేవతా, దేవత శరీరం మంత్రం అంట. చాలా గొప్ప మాట చూడండి, దేవత యొక్క శరీరం మంత్రం. అందుకే వేదము ప్రతిపాదించే దేవతలు మనకు కావాలి. అయితే ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క దేవత ఉంటారు, కానీ అన్ని మంత్రాలు కలిపిన వేదం ఎవరు? ఆవిడో దేవత, ఆ వేదమాత. ఆ వేదమాత ఎవరు అంటే అమ్మ గాయత్రీదేవి. ఈ గాయత్రీదేవి ఎవరు? సాక్షాత్ పరాశక్తే. పరాశక్తే శబ్దరూపంలో వేదమాత గాయత్రిగా ఉన్నది. ఈ గాయత్రి స్వరూపం ఏమిటి? ఇది చాలా ఆశ్చర్యకరమైన అంశం. గాయత్రి స్వరూపం అంటే ఉపనయనం చేసుకున్న తర్వాత తన తండ్రి దీక్షగా తాను జపించి మనకు ఉపదేశించినటువంటి ఏ త్రిపాద గాయత్రి ఉందో అదే గాయత్రి అని అందరూ అనుకుంటూ ఉంటారు. అందులో సందేహం లేదు, కానీ పూర్తిగా అది సమర్థించడానికి లేదు. అది గాయత్రి అండంలో సందేహం లేదు. అయితే అది ఆ సమయంలో ఉపనయనం పొందిన వాడికి అది గాయత్రి. ఇంకా చతుష్పాద గాయత్రి ఒకటి ఉన్నది, అది దానికి ప్రత్యేకమైన ఉపాసనా ప్రక్రియ, అది వేరే విషయం. ఇది కాకుండా భాస్కర్ రాయలు మొదలైనటువంటి దేవీ తత్వాన్ని అనుభవంలో పొందిన మహాత్ములు చెప్తున్నది ఏంటంటే అమ్మ మంత్రములన్నీ గాయత్రి యొక్క రూపములే అని వివరించారు. ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ అమ్మ మంత్రములన్నీ గాయత్రి యొక్క రూపములే. అందుకే త్రిపద అయిన గాయత్రి ఏదుందో ఆవిడ త్రిపుర అయినటువంటి శ్రీ విద్యాది దేవత అని కూడా ప్రస్తావన చేశారు. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు ఏకాదశి. ఈనాడు పాశాంకుశైకాదశి అనేటువంటి పేరు కూడా ఉంది. అంటే యముని యొక్క పాశాన్ని ఛేదించేటువంటి అంకుశం వంటిది అని చెప్పేసి శాస్త్రం. ఈరోజు ఎవరైతే ఏకాదశి ఉపవాసం ఉంటారో యముడి యొక్క పాశానికి గురి కాకుండా ఉంటారు. అంతేకాకుండా ఈ వ్రతాన్ని ఆచరించినటువంటి వారికి నరకలోక వాసం ఉండదు అని చెప్పేసి కూడా శాస్త్రంలో చెప్పినటువంటి విశేషాంశం. యమ పాశాన్నించి రక్షణ కోసం ఈ ఏకాదశి సర్వే సర్వత్రా ఉపయోగపడుతుంది. ఈ రోజున మార్కండేయ చరిత్ర అనేటువంటిది పఠనం చేయటం కూడాను చాలా విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుంది. మార్కండేయుడు శివధ్యాన తత్పరుడై తనకు తక్కువ ఆయుష్ ఉన్నప్పటికీ కూడాను తన తండ్రి చెప్పినటువంటి పంచాక్షరి మహామంత్రాన్ని జపిస్తూ పరమేశ్వరుణ్ణి చక్కగా పూజిస్తూ గడుపుతున్న తరుణంలో ఇతని యొక్క కాలము సమీపించినప్పుడు యముడు వచ్చి పాశాన్ని విసిరివేయగా ఆ పాశం వెళ్ళి ఈ మార్కండేయుడితో పాటుగా శివలింగాన్ని కూడా చుట్టుకొని రావడం చేత ఆ లింగంలో నుంచి పరమేశ్వరుడు ప్రత్యక్షమై యముణ్ణి దూరంగా విసిరివేసి మార్కండేయునికి చిరంజీవత్వాన్ని ప్రసాదిస్తూ మహామృత్యుంజయ మంత్రాన్ని ఉపదేశించాడు. అదే మనకి నేటికి కూడాను మహామృత్యుంజయ మంత్రంగా విరాజిల్లుతుంది. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అని చెప్పేసి ఎవరైతే ఈ రోజున ఏకాదశి ఉపవాసం ఆచరిస్తూ ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు జపిస్తారో వారికి యమలోకవాసం
అనేటువంటిది రానే రాదు. తప్పనిసరిగా మోక్షప్రదమైనటువంటి విధి విధానం చివరి దశలో వచ్చి తీరుతుంది అని శాస్త్రవచనం. ఏది ఏమైనప్పటికీ శివుడు లయకారుడు. ఆయన అనుగ్రహం ఉంటేనే చాలు అన్ని విధాల శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని మానవుడు చవిచూస్తాడు. అందుకే ప్రతినిత్యం మనం విభూతి ధారణ చేయాలి. ఆ విభూతిని పెట్టుకునేటప్పుడు కూడాను మృత్యుంజయ మహామంత్రాన్ని జపిస్తూ ఎప్పుడైతే విభూతిని నుదుట ధరిస్తామో అప్పుడు మనకి రక్షణ కవచంగా పరమేశ్వరుడు ఉంటాడు. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభో బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం శుక్లపక్షం శుక్రవారం. సూర్యోదయం 6 గంటల 10 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటలకి. తిథి ఏకాదశి సాయంకాలం 6 గంటల 26 నిమిషాల వరకు. నక్షత్రం శ్రవణం ఉదయం 9 గంటల 30 నిమిషాల వరకు. వర్జం మధ్యాహ్నం 1 గంట 26 నిమిషాల నుంచి 3 గంటల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 32 నిమిషాల నుంచి 9 గంటల 19 నిమిషాల వరకు. మరల మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల నుంచి 1 గంట 16 నిమిషాల వరకు. అమృతకాలం రాత్రి 10 గంటల 52 నిమిషాల నుంచి 12 గంటల 27 నిమిషాల వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం శుక్రవారం. దీన్ని విజయ ఏకాదశి అంటారు. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా విజయాన్ని పొందవచ్చు అన్నమాట. అలాగనే రంగవల్లి వ్రతం అని ఒకటి ఉంది. మనం గృహాన్ని అలంకరించడం, ముగ్గులు పెట్టడం మొదలైనటువంటి కార్యక్రమాల ద్వారా ఇంటినే మనం దైవంగా భావిస్తూ చేసేటువంటి విధానం. అది కూడా ఈరోజే ప్రారంభం చేస్తారు. శుక్రవారం కాబట్టి లక్ష్మీనారాయణులకు మారేడు దళాలతో అర్చన చేయడం, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 సార్లు పారాయణ చేయడం, లక్ష్మీ హృదయం 5 సార్లు పారాయణ చేయడం, కనకధారాస్తవాన్ని 3 సార్లు పారాయణ చేయడం ఇత్యాది కార్యక్రమాల వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో అనుభవయోగ్యమైన సంపద ఏర్పడుతుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఏ ఏ రూపాల్లో ఉంటుందంటే సిద్ధలక్ష్మి, కార్యసిద్ధులు కలుగుతాయి. మోక్షలక్ష్మి, జీవితలక్ష్మి అయిన మోక్షం సిద్ధిస్తుంది. జయలక్ష్మి, కార్యక్రమాల్లో విజయం లభిస్తుంది. సరస్వతి, జ్ఞానం కూడా లభిస్తుంది. శ్రీలక్ష్మి, ధనమునకు లోటు లేకుండా ఉంటుంది. వరలక్ష్మిశ్చ, అంటే శ్రేష్టమైన వస్తువులు మాత్రమే మన దగ్గరికి చేరుతూ ఉంటాయి. అటువంటి సమగ్రమైన లక్ష్మి యొక్క అనుగ్రహం రావడానికి ఈ పూజా విధానం బాగా పనిచేస్తుంది. నేటి ఆణిముత్యాలు. మనస్సును అదుపులో పెట్టుకోలేని వారు జీవితంలో అనుకున్నది సాధించలేరు. అయ్యో 3 రోజులు అయిందిట అన్నం తిని పడిపోయాడు ఆయన. అప్పుడు ఆయన అడగకపోయినా ఎవరో ఒకడు వచ్చి నీళ్లు కొట్టి లేపి మంచినీళ్లు పట్టి ఓ రొట్టె మొక్కెడతాడు.
అవసరం ఏదున్నదో ఆ అవసరమునకు భగవంతుణ్ణి కాకపోతే ఎవరిని అడుగుతారు? ఆయనే చెప్పాడు. పైగా నా దగ్గరికి వచ్చి అడుగుతారు, ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ, ఈ 4 రకాల వాళ్ళు నన్ను అడుగుతారు అన్నాడు. ఏదో ఉంటుంది సంసారంలో. సంసారమునందు ఉన్నవాడికి ఏదో ఒక అవసరం లేకుండా ఎలా ఉంటాడు? ఏదో ఒక అవసరం తీరకపోవడం ఉండొచ్చు. ఓ సొంత ఇల్లు కట్టుకోవాలని ఒక కోరిక, అదేం తప్పు కాదే. ఓ సొంత ఇల్లు ఉండాలని స్వగృహే అని సంకల్పం చెప్పుకుంటే తప్పు ఏమిటి అందులో? ఓ కొడుకు పుట్టాలి అనుకున్నాడు, ఏమిటి తప్పు? పెళ్ళి అవ్వాలి అనుకున్నాడు, ఏమిటి తప్పు? ధార్మికంగా బ్రతకాలి అనుకున్నాడు, ఏమిటి తప్పు? నాకు తృప్తి కలగాలి అనుకున్నాడు, ఏమిటి తప్పు? నాకు మంచి గురువు దొరకాలనుకున్నాడు, ఏమిటి తప్పు? నాకు జ్ఞానము కలగాలని కోరుకున్నాడు, ఏమిటి తప్పు? ఇవన్నీ అవసరము, కానీ ఆయనకి తీరట్లేదు, ఆయన బాధపడుతున్నాడు. ఇప్పుడు అవసరము తీరక దుఃఖపడుతున్న వాడికి అవసరము తీరడానికి మార్గం చెప్తోంది. మీరు బాగా పట్టుకోవాలి విషయం. ఎవరో వచ్చారు, అయ్యా చాలా ఆకలిగా ఉంది, అన్నం పెట్టండి అంటే నేను వెళ్ళి వంట చెయ్యక్కర్లేదు. పాపం ఎవరో చాలా ఆకలితో ఉన్నట్టే, ముగ్గురికి ఉండేవనుకో, ఇవాళకి ముగ్గురం తిందాం, 3వ వంతు వేసి ఆయనకి పెట్టి భోజనం తర్వాత తిందాం అన్నాను అనుకోండి. ఇప్పుడు నా ఇల్లాలు ఏం చేస్తుంది? ఆమె మా ఇద్దరి కొరకు వండినది ముగ్గురి కొరకు వండాననుకుని తీసుకెళ్ళి అన్నం పెడుతుంది. నేనే వండి పెట్టక్కర్లేదు, ఆ కోరిక తీరడానికి, అవసరం తీరడానికి మార్గాన్ని చూపిస్తాను. దాన్ని పిలిచి అన్నం పెట్టవే అంటాను. లేదు, వారిని కలుసుకోండి, నేను చెప్తాను, వారు తప్పకుండా మీ అవసరం తీరుస్తారు అంటాను. లేదు, మీరు ఈ పని చేయండి, మీకు భగవద్ అనుగ్రహం కలిగి మీ అవసరం తీరుతుంది అని చెప్పవచ్చు. కాబట్టి ఇప్పుడు అవతల వారి యొక్క అవసరం తీరక బాధపడుతుండగా అవతల వారి యొక్క అవసరం తీరడానికి ఎటువైపు వెళ్ళాలో చూపించడం, వారి కోరిక తీర్చడం, వారి అవసరం తీర్చడం కదా, సహజమా కదా? చాలా దాహం వేస్తోందండి అన్నాడు. అది అక్కడే ఉంది నుయ్యి, కొబ్బరి నీళ్ళల్లా ఉంటాయి మా నూతిలో నీళ్లు, కావలసిన నీళ్లు తాగండి, కావాలంటే నూతిగట్టు మీద కాసేపు కూర్చోండి చల్లగా. ఇప్పుడు నేను నీళ్ళు ఇచ్చినట్టే, నేను ఆ నుయ్యి చూపించి తాగండి అంటే నేను నీళ్ళు ఇచ్చినట్టే. ఆయన స్పృహ తప్పి పడిపోతుంటే నేను తోడిపోయాను. ఆయన నీళ్లు కావాలని అడిగితే తీసుకోండి, ఆ నుయ్యిని చూపించచ్చుగా. నేను అమ్మవారు ఏం చేస్తోంది? ఇలా చూపిస్తోంది కోరికలు తీరడానికి. ఏం చూపిస్తోంది? ఇలా కిందకి ఏముంది? ఆవిడ పాదములు ఉన్నాయి. అబ్బాయి, నా పాదములు పట్టుకోరా, నీకన్నీ తీరుతాయి, భక్తిగా ప్రవర్తించు, భక్తితో ఉండు. నేనున్నది ఎందుకురా అమ్మని, ఎందుకురా నాకు ఈ శక్తి అంతా? మూకశంకర్లు మూక పంచశరి చేస్తూ అంటారు, హేరంబే చ గుహే చ హర్షభరితం వాత్సల్యమంకూరయన్ మరద్రోహిణి పూరుషే సహభువం ప్రేమాంకురం యంజయన్ అంటారు. అసలు ఆవిడ ఆదిశక్తి, ఆవిడ దగ్గర అపారమైన శక్తి ఉంది. ఇంత శక్తి ఉంది. సాధారణంగా ఇల్లాలు ఏం కోరుకుంటుంది? అంత శక్తి ఉంటే మొట్టమొదట తన పిల్లల్ని వృద్ధిలోకి తెచ్చుకోవడానికి పనికి రావాలనుకుంటుంది. కానీ పెద్ద కొడుకు విఘ్నేశ్వరుడు మహాశక్తివంతుడు. ఆయనే లోకాలని ఉద్ధరించి లోకాలకున్న విఘ్నాలు తీసేస్తున్నాడు. లోకాల కోసం తన తొండాన్ని పెరిగి మహాభారతాన్ని వ్రాసిచ్చాడు. ఇంకా అంత శక్తివంతుడైన కొడుక్కి తాను చేసే ఉపకారం ఏముంటుంది? రెండోవాడు హేరంబే చ గుహే చ హర్షభరితం వాత్సల్యమంకూరయన్ మహాజ్ఞాని. ఆయనకి చేయడానికి ఏముంది? భర్త గారు మారద్రోహిణి పూరుషే సహభువం ప్రేమాంకురం యంజయన్. మహానుభావుడు త్రిపురాసుర సంహారం చేసినవాడు, మన్మధుణ్ణి కాల్చేశాడు, యమధర్మరాజు గారి గుండెల మీద ఏది. అలాంటి వాడికి ఆవిడ ఇంకేం చేయాలి? మరి అమ్మ ఏం చేస్తావు? ఇంత శక్తి ఆనమ్రేషు జనేషు పూర్ణ కరుణా వైదగ్ధ్యముక్తాలయ. అమ్మ ఉన్నది బొమ్మ కాదది అని నమ్మి అమ్మ పాదములను గట్టిగా ఎవడైనా పట్టుకున్నాడా, పాదములకు నమస్కారం చేశాడా అంటే తల వంచి శరణాగతి చేశాడా, అమ్మా నువ్వు దిక్కన్నాడా, వాడికి నేను ఉన్నాను రా అబ్బాయి, నా పాదములు పట్టుకో అంటే దాని అర్థం నన్ను నమ్మరా, నేనున్నానని నమ్ము, నీ బుద్ధి మార్చుకో, ఇకపైన ఎవరు బాధపడేటట్టు ప్రవర్తించకో, ఇకపైన సక్రమంగా ప్రవర్తించడానికి మనసులో సిద్ధపడు, నా పాదములు పట్టుకో, నీ అవసరం తీర్చి బాధపడకుండా చూడటానికి నేనున్నాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
కుజంబుడనే రాక్షసుడు యుద్ధంలోకి దూకాడు. అతడికి ఆదిత్య గణంలోని అంశుడు అనే వీరుడు అడ్డుకున్నాడు. ఆ అంశుడు దగ్గర వేల కొద్ది గజ సైన్యం ఉంది. ఆ ఏనుగుల గుంపుతో కుజుంబుడి మీదికి విరుచుకుపడ్డాడు. కానీ కుజుంబుడు రథం దిగి పెద్ద గద తీసుకొని ఆ ఏనుగుల మీదికి ఒంటరిగా దూకేశాడు. అతడి బలం ఏం బలమో కానీ ఒక్కొక్క దెబ్బకు ఒక్కొక్క ఏనుగు తల పగిలిపోయింది. కొన్ని ఏనుగుల దంతాలు విరిగిపోయాయి. దాంతో ఆ ఏనుగులు తమ మీద కూర్చున్నటువంటి వీరులనే కింద పడేసి పరుగులు తీస్తూ తమ పక్షం వారనే తొక్కేస్తున్నాయి. ఈ విధంగా కుజుంబుడు కొన్ని వేల ఏనుగులను నేలకూల్చేశాడు. ఇది గమనించిన అంశుడు ఒక ప్రత్యేకమైన ఏనుగు మీద ఎక్కి కుజుంబుడి మీదకి పరిగెత్తాడు. అది గమనించిన కుజుంబుడు గద పక్కన పెట్టి ఒక ధనస్సు తీసుకొని ఎదురుగా వస్తున్నటువంటి ఏనుగు తలలోకి ఒకే బాణం వేశాడు. ఆ బాణం ఏనుగు తలలో బాగా లోతుగా గుచ్చుకుపోవటంతో ఆ ఏనుగు వెనక్కు పరుగులు తీసేసింది. ఇది గమనించినటువంటి దేవేంద్రుడు మరికొంత అశ్వగజ సైన్య సమూహాన్ని కుజుంబుడి మీదకి పంపించాడు. కుజుంబుడు నలుప్రక్కలా చుట్టుముట్టినటువంటి ఆ గజ అశ్వ సైన్యాన్ని తన గదతోనే ఎదుర్కొంటూ వీర విహారం చేస్తుంటే ఆ దాటికి దేవ సైన్యాలు కొంచెం వెనకడుగు వేసాగాయి. కొంచెం వెనక్కి వెళ్ళిపోతున్నాయి, స్వల్పంగా వెళ్ళిపోతున్నాయని అర్థం. ఇంతలో ఆకాశం నుంచి తోకచుక్క ఊడిపడ్డట్టుగా అశులోముడనే రాక్షస వీరుడు ఆ సైన్యం మధ్యలోకి దూకి తన రథాన్ని వింత వింతగా త్రిప్పుతూ బాణవర్షాలతో దేవతా సైన్యాన్ని మరింత చెల్లాచెదరు చేశాడు. అప్పుడు ప్రవహించిన రక్త ప్రవాహాలతో ఆ యుద్ధరంగం అంతా ఒక మహాసముద్రాల్లాగా కనిపించింది. ఇలా అశులోముడు పెట్టరేగిపోతుంటే దేవతాపక్షంలో హరి అనే మహావీరుడు అశులోముడిని ఎదుర్కొని ఒకే ఒక బాణంతో అశులోముడి ధనస్సును విరిచేశాడు. అక్కడితో ఆగకుండా వందల కొద్ది బాణాలు అశులోముడి శరీరంలోకి గుచ్చేశాడు. అశులోముడు విలవిలలాడిపోయాడు. కానీ అంతలోనే తేరుకొని మరో ధనస్సు తీసుకొని హరిదేవత మీద బాణవర్షం కురిపించాడు. ఆ దాటికి హరిదేవత మూర్ఛపోయాడు. మహావీరుడని ప్రసిద్ధి చెందినటువంటి హరిదేవత మూర్ఛపోయేసరికి దేవతలంతా ఆహాకారాలు చేశారు. అశులోముడు మరింత ఉత్సాహం పుంజుకొని దేవతా సైన్యంలో 31,000 మంది యోధులను ఒంటి చేత్తో సంహరించి సూటిగా దేవేంద్రుడి వైపు కదలసాగాడు. ఇది ఇలా ఉండగా మరో ప్రక్కన వృత్రాసురుడు అనేటువంటి రాక్షసుడికి అశ్వినీ దేవతలకి పెద్ద యుద్ధం సాగింది. ఆ యుద్ధంలో అశ్వినీ దేవతలు వృత్రాసురుణ్ణి చాలా విధాలుగా ఇబ్బంది పెట్టారు. ఈ ఇరుపక్షాల్లోనూ వేల మంది సైనికులు తలలు తెగిపడుతున్నాయి. అశ్వినీ దేవతలు ఎంత విజృంభిస్తున్నా వృత్రాసురుడి దాటి మరీ పెరిగిపోవటం వల్ల దేవతా సైన్యాలు రణరంగం వదిలిపెట్టి పారిపోవడం మొదలుపెట్టారు. దీనిని అశ్వినీ దేవతల్లో ఒక సోదరుడు మండిపడి చేతులతో శూలము ఖడ్గము పట్టుకొని సూటిగా వృత్రాసురుడి మీదకి దూకేశాడు. అలా మీద పడుతున్నటువంటి అశ్విని కుమారుణ్ణి వృత్రాసురుడు తన గదతో గట్టిగా కొట్టాడు. అశ్విని కుమారుడు ఆ దెబ్బకు జంగకోకుండా ధైర్యంగా తన శూలంతో వృత్రాసురుణ్ణి ఘోరంగా పొడిచాడు. కానీ వృత్రాసురుడు ఆ శూలాన్ని కూడా తన గదతో విరిచేశాడు. అక్కడితో ఆగకుండా ఆ గదను అశ్విని కుమారుడి మీదికి విసిరాడు. ఈ దాటికి అశ్విని కుమారుడు కొంచెం జంకి దేవేంద్రుడి దగ్గరకు వెళ్ళిపోయాడు. వృత్రాసురుడు మాత్రం మరింత విజృంభించి దేవ సైన్యాన్ని నాశనం చేయసాగాడు. మరో ప్రక్క ఏకచక్రుడు అనే రాక్షసుడికి రణజి అనే దేవ వీరుడికి యుద్ధం పెరిగిపోయింది. ఈ రణజి సాధ్యావర్గంలోని వాడు, మహావీరుడు. ఇతడికి పెద్ద గజ సైన్యము అశ్వసైన్యం కూడా ఉంది. ఆ ధైర్యంతోనే అతడు ఏకచక్రుని ఎదుర్కొన్నారు. ఏకచక్రుడికి 100 గుర్రాలు రథం ఉంది.
ఇతడు యుద్ధంలో హిరణ్యకశిపుడితో సాటి అనే పేరుంది. రణజీ దాటికి మొదట్లో రాక్షస సైన్యం బాగా దెబ్బతిన్నది. అది చూసి ఏకచక్రుడు ప్రాణాలు తెగించి తను కూడా విజృంభించసాగాడు. ఈలోగా రణజీ సాధ్యుడు మథనము అనే విచిత్రమైనటువంటి అస్త్రాన్ని ప్రయోగించాడు. ఈ అస్త్రంలో నుంచి వేల కొద్ది శూలాలు పైకి లేచి నలుప్రక్కలకి ప్రసరించింది. రాక్షస సైన్యాన్ని చెల్లాచెదురు చేశాయి. కానీ ఏకచక్రుడు మరికొన్ని అస్త్రాలు ప్రయోగించి మతనాస్త్రాన్ని నిర్వీర్యం చేసి రణాజీ మీదకు విరుచుకుపడ్డాడు. అప్పుడు రణాజీ తన గజసైన్యాన్ని అశ్వసైన్యాన్ని ఏకచక్రుడి మీదకి ఎగదోలాడు. కానీ ఏకచక్రుడు విజృంభించి ఒక గద తీసుకొని ఆ ఏనుగుల తలలు పగలగొట్టాడు, మొదలుపెట్టాడు. కానీ అలాగే అశ్వాల శిరస్సులు కూడా పగలగొట్టసాగాడు. దాంతో రణాజీ యొక్క సైన్యం కొద్దిసేపట్లోనే సన్నగిల్లిపోయింది. ఈలోగా మరికొంతమంది రాక్షసులు కూడా ఏకచక్రుడికి అండగా యుద్ధం మొదలుపెట్టారు. ఇది గమనించిన రణాజీ యుద్ధరంగం నుంచి తప్పుకొని దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. అందరూ దేవేంద్రుడి దగ్గర వస్తున్నారు, ఒక్కొక్కరుగా. ఎంతమంది ఉన్నారు, వీళ్ళంతా ఓడిపోతున్నారు అందరూ కూడా. ఆ యుద్ధంలో ఏకచక్రుడు మొత్తం మీద 30,000 రథాలను ధ్వంసం చేసి పారేశాడు. మరో ప్రక్క బలాసురుడు అనే రాక్షసుడు రుద్రగణంలోని మృగవ్యాధుడితో యుద్ధం మొదలుపెట్టాడు. చిత్రంగా ఉన్నాయి, అస్త్రాలు విచిత్రంగా ఉన్నాయి, వాళ్ళ చేతిలో ఉండే ఆయుధాలు. తర్వాత వాళ్ళ దగ్గర ఎన్నెన్ని గజ ఏనుగులు అంటే ఏనుగులు సైన్యం, గుర్రాలు సైన్యం ఎన్నెన్ని ఉన్నాయి. ఒక్కొక్క గుర్రము సామాన్య గుర్రం కాదు, అది ఏనుగు సామాన్యం ఏనుగులు కావు. అంత పెద్ద యుద్ధం జరుగుతుంది. నేల మీద మొదలైన ఆ యుద్ధం త్వరలోనే ఆకాశానికి చేరుకుంది. మీరు అనుకోవచ్చు ఈ యుద్ధం అంతా ఎక్కడ జరుగుతుందంటే ఆకాశంలో. నిలబెట్టుకోవటానికి దేవతలు కదా, వాళ్ళకేమి ఆకాశంలో అట్లే నిల్చుంటారు వాళ్ళు. బలాసురుడు ఆకాశంలోనే మృగవ్యాధుడి రథాన్ని విరగగొట్టేశాడు. మృగవ్యాధుడు నేల మీదకు దూకేశాడు. ఇది గమనించిన మృగవ్యాధుడి అనుచరులు ఒక్క పరుగున వచ్చేశారు. వచ్చి ముద్గలాయుధంతో బలాసురుణ్ణి చితకబాదేశారు. కానీ బలాసురుడు ఎదురు తిరిగి ఒక మద్ది చెట్టును పీకి దానితోనే ఆ అనుచరులందరినీ నేలగొల్చేశాడు. ఇలా వీరి యుద్ధం జరుగుతూ ఉండగానే రాహువు యుద్ధానికి తలపడ్డాడు. ఆ యుద్ధంలో రుద్రుడు రాహు యొక్క రథాన్ని, గుర్రాలను, సారథిని కూడా కూల్చేశాడు. ఆ రుద్రుడు అనుచరుడొకడు శక్తి ఆయుధం తీసుకొని రాహువు గుండెల్లో గట్టిగా కొట్టాడు. రాహువు తేరుకొని ఒళ్ళు మరిచిపోయి తన అరచేతి దెబ్బతో రుద్రుని రథాన్ని విరిచేశాడు. అంతేకాకుండా రుద్ర రాహువులు ఒకరి సైన్యాన్ని ఒకరు పూర్తిగా సంహరించేసుకున్నారు. ఆ గందరగోళంలో సైన్యంలో ఎవరికీ కళ్ళు కనిపించక ఎవరి పక్షం వారిని వారే సంహరించుకోసాగారు. ఇది ఇలా ఉండగా కేశీ రాక్షసుడికి రుద్రగణంలోని సుధుమ్రాక్షుడికి భయంకరమైనటువంటి యుద్ధం నడిచింది. ఆ కేశీ రాక్షసుడు నోరు తెరిస్తే చాలు పెద్ద పెద్ద అగ్ని జ్వాలలు వచ్చిపడి రుద్ర సైన్యం కల్లోలమైపోయింది. ఈ యుద్ధం కూడా రకరకాల మెలికలు తిరుగుతూ శస్త్ర అస్త్ర వృక్ష యుద్ధాలుగా సాగింది. చివరికి కేశీరాక్షుడు వజ్రహస్త్రాన్ని ప్రయోగించేశాడు. దానితో రుద్ర పారిషదులు చాలామంది మరణించారు. అయినా ఆ యుద్ధం ఆగకుండా ముందుకు సాగింది. విశ్వేదేవ వర్గంలోని నిష్కంబుడు అనేటువంటి వీరుడు రాక్షస సైన్యాన్ని చాలా విస్తారంగా నశింపజేయడం ప్రారంభించాడు. ఇది గమనించిన వృషపర్రుడు అనే రాక్షసుడు అక్కడికి వచ్చి పరుగున వచ్చి నిష్కంబుడి సైన్యాన్ని చెండాడసాగాడు, చెడగొట్టాడు మొత్తానికి. ఆ దాటికి తట్టుకోలేక అప్పటిదాకా విజృంభించిన దేవ సైన్యాలన్నీ నిష్కుంభుడు వెనుకకు వెళ్ళి దాక్కున్నాయి. నిష్కుంభుడు దగ్గరలోనే ఉన్నటువంటి పెద్ద తాటి చెట్టు ఒకటి పీకి
పెద్ద సింహనాదం చేసి ఆ తాటి చెట్టును వృషపర్వుడి మీదకి విసిరాడు. వృషపర్వుడు తన మీదకి వస్తున్నటువంటి ఆ వృక్షాన్ని ఒంటి చేత్తో ఒడిసి పట్టుకొని దాన్నే గదలాగా మలుచుకొని గిరగిరా తిప్పుతూ దేవసైన్యాల్లోని ఏనుగులను, ఏనుగుల మీద ఉన్నటువంటి వీరులను, రథాలను, గుర్రాలను కూడా ముక్కలు ముక్కలు క్రింది నరికేశాడు. అంటే ఈ యుద్ధం ఎక్కడ జరుగుతుంది? ఆకాశము కింద, భూమిలోనూ జరుగుతున్నది, మళ్ళీ ఎగిరిపోతున్నారు, అట్లట్లనే ఎగిరి యుద్ధం జరుగుతున్నది, మళ్ళీ కిందికి వస్తున్నారు అందో, మళ్ళీ ఇక్కడ యుద్ధం జరుగుతున్నది, ఇట్లా పోతున్నారు వస్తున్నారు లిఫ్ట్ లాగా. వాళ్ళకి ఆ శక్తి ఉంది. ఈలోగా నిష్కంబుడు బాణాలతో వృషపర్వుడి తీవ్రంగా కొట్టాడు. కానీ ఆ దెబ్బలకు అతడికి ఉగ్రత్వం పెరిగిపోయింది. ఈ ఉగ్రత్వాన్ని చూసి దేవసైన్యాలు భయపడి ఆయుధాలు వదిలిపెట్టి పరుగులు తీశారు. ఇలా ఇక్కడ ఈ యుద్ధం జరుగుతూ ఉండగానే మరో ప్రక్కన బలిచక్రవర్తి తాతగారైన ప్రహ్లాదుడు స్వయంగా యుద్ధంలోకి దిగాడు. ఆయనతో పాటు 70,000 రథాలు, 70,000 గజాలు ఆయన ముందు నడిచాయి. కాలుబంటు సైనికులు 1,00,000 మంది ఉన్నారు. ప్రహ్లాద చక్రవర్తి కదా, అందులో 60,000 మంది ధనుర్ధారులై ఉన్నారు. వీరందరికీ ప్రహ్లాదుడి సొంత కొడుకులే నాయకత్వం వహిస్తున్నారు. ఈరా ప్రహ్లాదుడు యుద్ధంలోకి దిగేసరికి శుక్రాచార్యుల వారు 10,000 మంది శిష్యుల చేత జపాలు చేయించి జయాన్ని కలిగించే మంత్రాలు పఠిస్తూ ప్రహ్లాదుడికి స్వయంగా రక్షలు గట్టి ఆశీర్వదించాడు. దాంతో ఉత్సాహం పెరిగిపోయినటువంటి ప్రహ్లాదుడు తన వీర ప్రసంగాలతో తన సైన్యాన్ని ఉత్తేజపరుచుకుంటూ కాలాధిపతి అయినటువంటి యమధర్మరాజు మీదకి యుద్ధానికి వెళ్ళాడు. రకరకాల వ్యాధులే యమధర్మరాజుకు సైన్యం. అన్ని వ్యాధులతో కూడినటువంటి వాళ్ళంతా వచ్చారు. వారిని జయించడం దేవతలకు, దానవులకు కూడా సాధ్యం కాదని ప్రతీతి. అటువంటి సైన్యంతో యమధర్మరాజు ప్రహ్లాదుడి మీదకి విరుచుకుపడ్డాడు. ఆ ఘోరమైన యుద్ధంలో ఇరుపక్షాల సైనికులు ఒకరినొకరు చంపుకున్నారు, కళ్ళు పీక్కున్నారు, పళ్ళు రాలుగొట్టుకున్నారు, నెత్తుటి నుదులను పొంగెత్తించారు, పొట్ల పొడుచుకున్నారు, చెవులు నరికేశారు, ముక్కులు నరికేశారు. ఇక ప్రహ్లాద యములు సూటిగా ధనుర్యుద్ధానికి దిగారు. ఇక చిన్న చిన్న బాణాలతో పోటీ. ఆ పోటీ యుద్ధంలో పోటాపోటీ అంటారు దీన్ని. ఎవరిది పై చేయి చెప్పడం కష్టంగా ఉంది. కానీ యమధర్మరాజు అటు ఇటు చూసుకునేసరికి తన సైన్యమంతా పారిపోయిందని అర్థమైంది. ఈ లోపల ప్రహ్లాదుడు బాగా గాయపడ్డాడు. కానీ అతడు బాణవర్షం కురిపిస్తూనే ఉన్నాడు. ఈ పరిస్థితిని గమనించిన యమధర్మరాజు మెల్లగా యుద్ధం నుంచి పక్కకు తప్పుకున్నాడు. ప్రహ్లాదు యముణ్ణి పట్టించుకోకుండా వదిలేసి మరొక ప్రక్క ఉన్నటువంటి దేవసైన్యం మీదకి దూసుకుపోయాడు. ఈలోగా ప్రహ్లాదుడు తమ్ముడైనటువంటి అనుహ్లాదుడు కుబేరుడి సైన్యం ఉన్న వైపుకు వెళ్ళి ఆ సైన్యాన్ని హతమార్చడం మొదలుపెట్టాడు. చాలామంది యక్ష సైనికులు మరణించటాన్ని గమనించిన కుబేరుడు అనుహ్లాదుణ్ణి తన బాణవర్షంతో అడ్డుకున్నాడు. అప్పుడు అనుహ్లాద కుబేరుల మధ్య బాణయుద్ధం తీవ్రంగా జరిగింది. ఇద్దరి శరీరాలు రక్తదారులతో నిండిపోయాయి. కుబేరుడు మరింత విజృంభించడంతో రాక్షసుల సైన్యాలు పక్కకు పారిపోవటం మొదలుపెట్టారు. చూసారా, ఇప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది. దానితో ఆగ్రహించిన అనుహ్లాదుడు పెద్ద శిల తీసుకొని కుబేరుడి మీదకు విసిరాడు. మీద పడుతున్నటువంటి ఆ మహాశిలను చూసి కుబేరుడు ఒక గద చేత్తో పట్టుకొని రథం నుంచి పక్కకు దూకేశాడు. ఆ శిల రథం మీద పడి రథాన్ని, గుర్రాలను కూడా నుగ్గు చేసేసింది. ఆ తరువాత అనుహ్లాద కుబేరుల మధ్య చెట్లతోనూ రాళ్లతోనూ చాలాసేపు యుద్ధం సాగింది. చెట్లు రాళ్ళు అనేటప్పుడు కిందికుంటారు, బాణాలు వేరు ఆయుధాలు అనే లోపల మళ్ళీ పైకి వెళ్తారు. అది అర్థం చేసుకోండి మీరు. అట్లా బ్యాలెన్స్ అవుతున్నారు. ఒకరు కాదు,
అక్కడ ఉండే కోటి కోటి రాక్షసులు దేవతలు కూడా ఇట్లా వస్తున్నారు, ఇట్లా పోతున్నారు. ఒక దశలో ఒక పెద్ద శిలాఘాతానికి కుబేరుడు మూర్చిపోయి కింద పడిపోయాడు. కానీ కొద్ది క్షణాలను కోలుకొని లేచి మరింత విజృంభించాడు. ఆ ధాటికి తట్టుకోలేక దానవ సేనలు మళ్ళీ పారిపోవటం మొదలుపెట్టాయి. అన్హులాదుడు విరోచిత ప్రసంగాలతో తన సైన్యానికి మళ్ళీ ఉద్రేకం పుట్టించి వెనక్కు తెచ్చి మళ్ళీ కుబేరుడితో యుద్ధం మొదలుపెట్టాడు. ఈ మాట బాణయుద్ధమే జరిగింది. ఈ యుద్ధంలో కూడా కుబేరుడు ఒకసారి మూర్ఛపోయి మళ్ళీ లేచి పెద్ద గదను తీసుకొని అనుహ్లాదుడి పొట్టలో కొట్టాడు. కానీ అనుహ్లాదుడు ఈ మాట మరీ పెద్ద శిలను తీసుకొని కుబేరుడి మీదకి పరిగెత్తుకు సాగాడు. దాన్ని చూసి భయపడ్డ కుబేరుడు అక్కడి నుంచి పారిపోయి దైవేంద్రుడి దగ్గరకు వచ్చేశాడు. ఇంత యుద్ధం చేసి కూడా ఏమి విచిత్రం, పరిగెత్తిపోయి ఇంద్రుడి దగ్గరికి వచ్చేశాడు. చాలామంది ఇంద్రుడి దగ్గరికి వచ్చి దాక్కుంటున్నారు. విప్రచిత్తి అనేవాడు రాక్షస వంశంలో బహువృద్ధుడు, ముసలాడు, కానీ మహావీరుడు. ఇతడు తన సైన్యాన్ని వజ్రవ్యూహంగా ఏర్పాటు చేసుకొని వరుణదేవుడి సైన్యం మీదకి విరుచుకుపడ్డాడు. ఆ ధాటికి వరుణదేవుడు కొంతసేపు అవాక్కై నిలబడిపోయాడు. ఈలోగా విప్రచిత్తి ఒక పరిఘాయుధాన్ని తీసుకొని దీనికి పరిగాస్త్రాన్ని అనుసంధానం చేసి గిరిగిరా త్రిప్పి వరుణ సైన్యం మధ్యలోకి ఒక్కపారి విసిరాడు. ఆ అస్త్రం దెబ్బకు 1,00,000 మంది వరుణ సైనికులు మరణించారు. మరికొంతమంది గాయపడ్డారు. దీనితో ఉత్సాహం పెరిగినటువంటి విప్రచిత్తి ఆ పరిగాయుధాన్ని మళ్ళీ పుచ్చుకొని మళ్ళీ ఆ మాటు సరాసరి వరుణదేవుడి శరీరం మీదకి విసిరాడు. అది వచ్చి సూటిగా ఆయన శరీరానికి తగిలింది. కానీ అది ఏం శరీరమో కానీ తగిలిన ఆ పరిగాయుధం ముక్కలు ముక్కలై నేలకు రాలింది. పరిగాయుధం అయితే ముక్కలైంది, కానీ వరుణుని కోపం మాత్రం కొండంత పెరిగిపోయింది. అతడు తన చతుస్సముద్రాలలోనూ ఉన్నటువంటి నాగదేవతలను యుద్ధానికి రమ్మని ఆహ్వానించాడు. వాళ్ళంతా వచ్చి విప్రచిత్తి మీదకు విరుచుకుపడ్డారు. కానీ విప్రచిత్తి గరుడాస్త్రాన్ని ప్రయోగించి ఆ నాగదేవతలకు నేలకు కూల్చిపారేశాడు. ఈలోగా వరుణుడు సూటిగా విప్రచిత్తి మీదకి బాణవర్షం కురిపించాడు. ఆ దాటికి విప్రచిత్తి సేనలు వేల కొలది మరణించగా మిగిలిన వారు పరుగులు తీశారు. కానీ ఈలోగా విప్రచిత్తి పుంజుకొని తన బాణాలతో వరుణుని రథాశ్వాలను గాయపరిచాడు. అంతేగాక వరుణ సేనల్లో ఉన్నటువంటి ఆయుధాలన్నిటినీ తన బాణాలతో విరగగొట్టాడు. దాంతో గతి లేక వరుణదేవుడు దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి శరణు కోరాడు. ఈ విధంగా ఆయన కూడా వెళ్ళిపోయాడు దేవేంద్రుడి దగ్గరికి. అందరూ ఒకరికొకరుగా వచ్చేస్తున్నారు. ఈ విధంగా అన్ని పక్కల దేవసేనలు వాళ్ళ సేనాధిపతులు పరాజయం పాలైపోతూ ఉండటాన్ని గమనించిన బ్రహ్మఋషులు కొందరు అగ్నిదేవుడి దగ్గరికి వెళ్ళి వేదోక్తమైనటువంటి స్తోత్రాలతో ఆయనకు తృప్తి కలిగించారు. ఆయన వారిని అనుగ్రహించి తన నిండా ఆగ్నేయాస్త్రాన్ని నింపుకొని ప్రళయాగ్ని జ్వాల రూపంగా మారి రాక్షసేన మీద పడ్డాడు. అగ్నినే వచ్చేశాడు. వాయుదేవుడు ఆయనకు బాగా సహకరించాడు. ఈ ధాటికి రాక్షస వీరులు రథాలు, వస్త్రాలు, చివరికి ఆయుధాలు కూడా నిప్పంటుకొని కోట్ల మంది రాక్షస వీరులు హతమయ్యారు. అగ్నినే నిలుచుంటే ఇంకేమంది. అప్పటిదాకా విజృంభించినటువంటి ప్రహ్లాదులు కూడా పరాజయం పాలైపోయారు. ఇంతలో మాయ విద్యలు నేర్చినటువంటి మయాసురుడు, శంబరాసురుడు పర్జన్యమాయను, వారుణమాయను ప్రయోగించి కొండలంతలావు ఉన్నటువంటి జలధారులు కురిపించసాగారు. నారాయణ నారాయణ హరే కృష్ణ.